హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అపర్ణ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను. సో ఇంత హ్యాపీగా నేను నవ్వుతున్నాను అంటే దానికి ఒకటే ఒక కారణం. అది నేనున్న ప్లేస్ మా అమ్మ వాళ్ళ ఇల్లు అయి ఉంటుంది. సో నేను ఎప్పుడైనా హ్యాపీగా ఉన్నాను అంటే అది నా పుట్టిల్లే అయి ఉంటుంది. నాకు మా ఇళ్ళన్న, మా చెల్లెన్న, మా అమ్మ, నాన్న, తమ్ముడు అన్న చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే మ్యారేజ్ అయిపోయిన తర్వాత మేమైతే టౌన్లో ఉంటున్నాం, కానీ నేను ఎప్పుడు మా ఇంటిలో ఉన్న మొక్కల్ని ఎప్పుడూ మిస్ అవుతానే ఉంటాను. చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. టౌన్లో ఏంటి అంటే ఒకరిళ్ళకి ఇంకొకరు వెళ్ళరనమాట, ఎవరిళ్ళల్లోనే వాళ్ళే ఉంటారు. కానీ విలేజెస్లో అట్లా కాదు, ఒకరిళ్ళకి ఒకరు వెళ్తారు, ఒకరు యోగక్షేమాలు ఇంకొకరు కనుక్కుంటారు. అందరు అక్కడ బంధువులే ఉంటారు కాబట్టి చాలా ప్రేమలు, ఆప్యాయతలు అనేవి ఉంటాయి. కానీ సిటీలో అవన్నీ మనకు దొరకవు అనమాట. కాబట్టి ఎప్పుడైనా నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ముఖ్యంగా మా అమ్మ గురించి చెప్పాలి అంటే నాకు వర్డ్స్ రావు. ఎందుకంటే తను నాకు ఒక మదర్ లాగే కాకుండా ఒక ఫ్రెండ్ అనమాట. ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువగా మేమిద్దరం ఉంటాము. సో మా చెల్లి అయితే నన్ను ఎంతగా అర్థం చేసుకుంటుందంటే, అమ్మ ఎంతగా అర్థం చేసుకుంటుందో అంతకన్నా ఎక్కువగా మా చెల్లి నన్ను అర్థం చేసుకుంటుంది. సో మా అనుబంధం అనేది చాలా గట్టిగా ఉంటుంది, ఫేక్ అయితే ఉండదు. సో ఒకరి మీద ఒకరికి ఉన్న ఆ ప్రేమ, ఆప్యాయతల వల్ల నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టము. మా ఇంట్లో చాలా మొక్కలు ఉంటాయి. సో అవి మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే షూట్ చేశాను. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సమ్మర్ అంటేనే మనకు గుర్తొచ్చేది మ్యాంగోస్. అలాంటిది మా ఇంట్లో 2 మ్యాంగో చెట్లు ఉన్నాయి, 2 మామిడికాయ చెట్లు ఉన్నాయి. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ప్రతిసారి సమ్మర్లో, నిన్న నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అమ్మ నాకు మ్యాంగోస్ ఇచ్చింది. సో ఎప్పుడు సమ్మర్లో ఇంటికి వెళ్ళినా కూడా మేము మ్యాంగోస్ అయితే తెచ్చుకుంటాము. ఇంక ఇంటి ముందు రకరకాల పూలు, అందమైన పూలు, నిజంగా వీటిని చూస్తుంటే మనకు ఉన్న స్ట్రెస్ అంతా కూడా పోతుంది అనమాట. సో నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమన్నా తప్పులు దొర్లితే క్షమించండి. మా ఇంటి మీద ఉన్న చాలా మొక్కలన్నీ కూడా తమ్ముడు నర్సరీలోంచి తీసుకొచ్చి వేసినవే. అవి పూలు పూసినప్పుడు కానీ, కాయలు కాసినప్పుడు కానీ చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళితే చెల్లి పిల్లలు, మా పిల్లలు, తమ్ముడు, అమ్మ, నాన్న చాలా హ్యాపీగా ఉంటాము. నిజంగా మనస్ఫూర్తిగా నేను నవ్వే ఒక స్థలం ఏదైనా ఉంది అంటే అది మా పుట్టిల్లు మాత్రమే. సో మా ఇంట్లో కూడా నేను హ్యాపీగా ఉంటాను, బట్ ఏదో కొంచెం తెలియని బెంగగా ఉంటుంది. బట్ మా ఇంట్లో ఉంటే మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మీ అందరికీ మా ఇల్లు, అలాగే మా ఇంట్లో ఉన్న మొక్కలు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను. సో మ్యాంగోస్ అయితే చాలా బాగా కాసాయి, చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి అన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. సో మీకు మొక్కలంటే ఇష్టమా? మీరు మొక్కలు ఇంట్లో పెంచుకుంటారా? నాకు మొక్కలు పెంచుకోవాలని ఇష్టమే, కానీ మా ఇంట్లో అంత ప్లేస్ లేదు పెంచుకోవడానికి. అలాగని మట్టి దొరకడం కూడా చాలా కష్టమే. మేము పైన ఉంటాం కాబట్టి మొక్కలు ఈ హీట్కి కూడా అంత బాగా పెరగవు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో నీట్గా మట్టి ఉంటుంది మంచిగా. తమ్ముడికి చాలా ఇంట్రెస్ట్ మొక్కలు పెంచడం అంటే, అందుకని వాడు చాలా చక్కగా మొక్కల్ని ఇట్లా పెంచుతూ ఉంటాడు. తర్వాత అమ్మకు కూడా చాలా ఇష్టము. అమ్మ ఎక్కువ వెజిటేబుల్స్ బాగా పెంచుతుంది, అంటే ఇంట్లోకి కూడా ఉపయోగపడతాయి కాబట్టి. ఇంకా నాన్న మామిడికాయ మొక్కలు ఇవన్నీ కూడా ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చి వేస్తూ ఉంటాడనమాట. సో ఇవి వచ్చేసి అమ్మ బెంగళూరు నుంచి తీసుకొచ్చింది ఒక చెట్టు, చూపిస్తాను. ఒక పెద్ద ఆకు చెట్టు ఇదిగో ఇది. సో దాని చిన్న చిన్న ఆకులన్నీ కూడా మనం పక్కన వేస్తే వచ్చేస్తాయి, చాలా ఫాస్ట్గానే రీగ్రోత్ అయిపోతాయి అన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.